శ్రీమాత్రే నమః. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పూజా విధానం, పాటించవలసిన నియమాలు. సర్వదోషాలను హరించి సకల శుభాలను ప్రసాదించే మహాశక్తి స్వరూపుడు శివపార్వతుల ముద్దుల పట్టి దేవసేనాని అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అత్యంత విశిష్టమైన పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి. దీనినే మనం స్కంద షష్ఠి అని కూడా లేదా సుబ్బారాయుడు షష్ఠి అని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటాము. హిందూ ధర్మంలో మార్గశిర మాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అంటే మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని స్వయంగా ప్రకటించారు. అంతటి పవిత్రమైన ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠీ తిథి నాడు ఈ స్కంద షష్ఠి పర్వదినాన్ని జరుపుకుంటారు. సంతానం లేని వారికి సంతానాన్ని, పెళ్లి కాని వారికి కళ్యాణ యోగాన్ని, నాభిదోషాలు ఉన్నవారికి విముక్తిని ప్రసాదించే అద్భుతమైన రోజు ఇది. ఈ 2025 సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి ఏ తేదీన వచ్చింది, ఏ రోజున మనం జరుపుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, పూజా విధానం ఎలా ఉండాలి అనే విషయాలను సమగ్రంగా కులంకషంగా ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి తప్పకుండా వీడియోని మీ కుటుంబ సభ్యులకు, మీ సహోదరులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ 2025 నవంబర్ 26వ తేదీన బుధవారం నాడు ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటున్నాం. తిథి పరంగా చూస్తే మార్గశిర శుద్ధ షష్ఠి తిథి నవంబర్ 25వ తేదీ రాత్రి 10:56 ప్రారంభమై నవంబర్ 26వ తేదీ రాత్రి అంటే తెల్లవారితే 27వ తేదీ అనగా 12 గంటల 1 నిమిషం వరకు తిథి ఉన్న రోజునే మనం పర్వదినంగా పరిగణించాలి. కాబట్టి నవంబర్ 26వ తేదీ బుధవారం నాడు ఈ స్కంద షష్ఠిని జరుపుకోవటం శాస్త్ర నమ్మకం. ఈ రోజున చేసే చిన్న పూజ అయినా సరే అనంతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్న వారు, పెళ్లి అయ్యి ఎన్నాళ్ళైనా పిల్లలు పుట్టని వారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, కోర్టు కేసులు, శత్రు గొడవలతో సతమతమయ్యేవారు స్వామిని పూజిస్తే ఖచ్చితమైన పరిష్కారాలు లభిస్తాయి. షష్ఠి అనగా 6. మనిషిలోని క్రోధ, లోభ, మోహ, మద మాశ్చర్యాలు అనే 6 రకాల వర్గాలను జయించడానికి ఈ 6 ముఖాల స్వామి అనుగ్రహం చాలా అవసరం. ఇక ఈరోజు పాటించవలసిన నియమాలు, పూజా విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. తలస్నానం ఆచరించి శుభ్రమైన ఉతికిన దుస్తులు ధరించాలి. ఎరుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం స్వామివారికి ఎంతో ఇష్టం. ఉపవాసం ఉండగలిగిన వారు ఈ రోజు పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారి ప్రసాదం తీసుకొని ఉపవాసం విరమించడం మంచిది. లేదా పాలు పండ్లు తీసుకుని ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం కూడా భుజించవచ్చు. స్నానం ముగించిన తర్వాత దగ్గరలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి గాని లేదా శివాలయానికి గాని లేదంటే ఊరి చివరన ఉన్న నాగుల పుట్ట దగ్గరకు కానీ వెళ్ళాలి. పుట్ట దగ్గరకు వెళ్ళేటప్పుడు పచ్చి పాలు, బెల్లం, అరటిపండు, చలిమిడి, వడపప్పు, పసుపు, కుంకుమ తీసుకువెళ్ళాలి. పుట్టలో పాలు పోసేటప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ప్లాస్టిక్ కవర్లతో సహా అక్కడ పడేస్తూ ఉంటారు. లేదా రసాయనాలు కలిపిన పసుపు కుంకుమలు వాడుతూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. స్వచ్ఛమైన ఆవు పాలు, సహజమైన పసుపు కుంకుమలు వాడటమే శ్రేయస్కరం. పుట్టలో పాలు పోసే ముందు పుట్టకు నమస్కరించి ఓం సుబ్రహ్మణ్య నమః లేదా ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ పాలు పోయాలి. పుట్టమట్టని కొద్దిగా తీసుకుని మీ నుదుటిన అలానే పొట్టపై సంతానం కోనేవారు లేదా కళ్ళకు అద్దుకుంటే సకల దోషాలు తొలగిపోతాయి. పుట్ట దగ్గర దీపం వెలిగించేటప్పుడు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం పెట్టాలి. అక్కడ 3 లేదా 6 లేదా 9 లేదా 11 ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. ఇంట్లో పూజ చేసుకునేవారు సుబ్రహ్మణ్య స్వామి వారి ఫోటోను కానీ లేదా చిన్న విగ్రహాన్ని కానీ శుభ్రం చేసి
గంధం కుంకుమలతో అలంకరించాలి. స్వామివారికి అరటి పండ్లు అంటే చాలా ప్రీతికరం. మందార పూలు లేదా ఎర్ర గులాబీలతో అలంకరించాలి. నైవేద్యంగా పాలు, బెల్లం ముక్క, పాయసం లేదా కేసరి, రవ్వ కేసరి నివేదించవచ్చు. కొంతమంది పులిహోరను కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఈ రోజు స్కంద షష్ఠి, కవచం, సుబ్రహ్మణ్య అష్టకం లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఓం స్కందాయ నమః, ఓం గృహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః ఈ నామాలను స్మరించుకుంటూ పూజ చేయాలి. నాగదోషాలు లేదా కుజదోషం ఉన్నవారు ఈ రోజు వెండితో చేసిన చిన్న నాగపడగలను దానం చేయటం లేదా హుండీలో వేయటం లేదా ఆలయంలోని విగ్రహాలకు పాలాభిషేకం జరిపించడం వల్ల దోష నివారణ జరుగుతుంది. పెళ్లి కాని అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఈ రోజు కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారికి కళ్యాణం జరిపిస్తే శీఘ్రమే వివాహం జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు రక్తానికి, శక్తికి, భూమికి, సోదర బంధానికి కారకుడు. జాతకంలో కుజుడు నీచ స్థితిలో ఉన్న పాపగ్రహాలు చూపుతున్న ఆ వ్యక్తికి కోపం ఎక్కువ ఉండటం, రక్త సంబంధిత వ్యాధులు రావటం, భూత గాథలు రావటం లేదా తోబుట్టువులతో గొడవలు రావటం జరుగుతుంది. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కుజగ్రహానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యాన్ని ఆరాధిస్తే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. చర్మ సంబంధిత వ్యాధులు అంటే స్కిన్ అలర్జీలు ఉన్నవారు ఈ రోజు పుట్ట మట్టిని ఒంటికి రాసుకొని స్నానం చేయటం లేదా పుట్ట దగ్గర మట్టిని తీసుకొని భక్తితో నుదుటిన ధరించడం వల్ల ఉపశమనం కలుగుతుందని పెద్దల మాట. అలాగే దిష్టి దోషం ఉంటే, నరదిష్టి ఎక్కువగా ఉన్నవారు ఈ రోజు స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి ఆ మట్టిని నుదుటిన పెట్టుకుంటే దృష్టి తొలగిపోతుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రోజు ఈ స్కంద షష్ఠి రోజున ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. బ్రహ్మచర్యం పఠించాలి. ఎవరిని నిందించకూడదు, అబద్ధాలు ఆడకూడదు. వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. దైవ చింతనలో గడపటం ఉత్తమం. సాయంత్రం వేళ దగ్గరలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ జరిగే సామూహిక పూజల్లో కానీ పల్లకి సేవలో కానీ పాల్గొనటం వల్ల సామూహిక దైవ ప్రార్థన ఫలితం దక్కుతుంది. కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం, తమిళనాడులోని తిరుచెందూర్ పళనిస్వామి ఈ పండుగలు 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లోని మోపీదేవి, బిక్కవోలు, స్కందగిరి వంటి క్షేత్రాల్లో భక్తులు విశేషంగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. చాలా మంది ఈ రోజు కావిడి మొక్కును కూడా తీర్చుకుంటారు. భుజంపై కావిడిని మోస్తూ కాలినడకన ఆలయానికి వెళ్లి స్వామివారికి పాలాభిషేకం చేస్తారు. ఇలా చేయటం వల్ల భారం మొత్తం స్వామిపై వేసి మా జీవితాన్ని నీవే నడిపించు తండ్రి అని శరణు కోరటమే దీని అంతరార్థం. ఈ పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి వెనుక ఉన్న పురాణ గాథను మనకు ముందుగా స్మరించుకోవాలి. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి శివుని అంశతో పుట్టిన బాలుడి చేతిలో తప్ప తనకు మరి ఎవరు చేతిలోనూ మరణం లేకుండా వరం పొందాడు తారకాసురుడు. ఆ సమయంలో శివుడు సతీ వియోగంతో వైరాగ్య భావనతో తపోదీక్షలో ఉన్నాడు. దీనిని అవకాశంగా తీసుకున్న తారకాసురుడు శివుడికి మళ్ళీ పెళ్లి కాదు, సంతానం కలగదు, కాబట్టి తనకు మరణమే లేదు అనే విర్రవీగుతూ ముల్లోకాలను పట్టి పీడించడం మొదలు పెడతాడు. దేవతలందరూ ఆ తారకాసురుడిని, ఆ రాక్షసుడి ఆగడాలను భరించలేక బ్రహ్మదేవుని, విష్ణువుని శరణు కోరగా వారు పరమేశ్వరుని తపస్సు నుండి మేలుకొలిపి పార్వతీదేవితో వివాహం జరిపిస్తారు. ఆ తర్వాత శివపార్వతుల దివ్య తేజస్సు నుండి అగ్నిహోత్రం ద్వారా గంగా నదిలో జారి విడిచిన ఒక దివ్యమైన కాంతిపుంజం సర్వంగా అనే పొదలలో 6 ముఖాలతో
ఒక బాలుడుగా ఆవిర్భవించాడు. ఆ బాలుడిని 6 పుత్రికలు పాలించి పెంచారు. అందుకే స్వామివారిని కార్తికేయుడు అని 6 ముఖాలు కలవాడు కాబట్టి షణ్ముఖుడు. దేవతల కోరిక మేరకు ఆ బాలుడు తారకాసురుడితో భీకరమైన యుద్ధం చేసి సరిగ్గా ఇదే మార్గశిర శుద్ధ షష్ఠీ తిథి రోజున ఆ రాక్షసుడిని సంహరించి లోకానికి శాంతిని చేకూర్చాడు. అందుకే ఈ రోజున విజయ షష్ఠి అని కూడా అంటారు. పాము పగ తీర్చుకుంటుంది. పగను నాశనం చేసే శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఉందని నమ్ముతారు. తెలుగు రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచారం. స్వామివారు సర్పరూపంలో దర్శనం ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రాహుకేతువులకు కూడా ఆయనే అధినాయకుడు. అందుకే జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం ఉన్న, నాగదోషాలు ఉన్న సుబ్రహ్మణ్య ఆరాధన చేయమని పెద్దలు సూచిస్తారు. పిల్లలు చదువులో వెనుకబడి ఉన్న, జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వారి చేత స్వామివారికి 11 సార్లు ప్రదక్షిణలు చేయించి జ్ఞానశక్తి దరస్కందవలి కళ్యాణ సుందర అనే మంత్రాన్ని చెప్పిస్తే వారి బుద్ధి కుశలత పెరుగుతుంది, మేధస్సు వికరిస్తుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి జ్ఞాన స్వరూపుడు. ఆయన చేతిలోని ఆయుధం శూలం జ్ఞానానికి ప్రతీక. అది ఎంతో లోతుగా, ఎంతో పదునుగా ఉంటుందో మన బుద్ధి కూడా అంత పదునుగా ఉండాలని అదే సూచిస్తుంది. చివరిగా ఏంటంటే నిష్కల్మషమైన మనసుతో, పూర్తి నమ్మకంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ పవిత్రమైన షష్ఠీ తిథి నాడు ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఆ స్వామి రక్షణ కవచంలా నిలిచి కాపాడుతాడు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు వెళ్లి విరుస్తాయి. నాగదోషాల భయం తొలగిపోయి సంతాన భాగ్యం కలుగుతుంది. క్షేత్రం నుండి, రోగాల నుండి విముక్తి లభిస్తుంది. కాబట్టి ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. మీ శక్తి కొలది పూజ చేసి ఆ స్వామి కృపకు పాత్రలు కండి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి ఈ వీడియో చేరేలా చేయండి.